అరకులో సిద్ధమవుతోన్న గార్డెన్ సందర్శకులను కనువిందు చేసేందుకు కొత్త ముఖద్వారం, సుందరీకరణ పనులతో పద్మాపురం బొటానికల్ గార్డెన్ సిద్ధమవుతోంది. బెంగళూరు గార్డెన్ మధ్య ఉడేన్ బ్రిడ్జ్, పగోడాలు, సీసీ రోడ్లు పూర్తయ్యాయి. కొత్త ముఖద్వారం, ప్రవేశ మార్గంలోని పనులు, ఫోటోషూట్ సెట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాత్రి సమయంలో సందర్శించడానికి వీలుగా గార్డెన్ మొత్తం విద్యుదీకరణ చేసినట్లు మేనేజర్ లకే బొంజుబాబు, టీడబ్ల్యూ జేఈ అభిషేక్ పేర్కొన్నారు. బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటున్నారా? ఉదయం పూట కొందరు పని హడావుడిలో ఏదో ఒకటి తినేసి వెళ్తుంటారు. కానీ రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితో పాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయా పాలు, కాయగూరలు తినాలి. నూనెలో నుంచి తీసే పూరి, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఊపిరి పీల్చుకున్న లాస్ ఏంజలీస్ కార్చిచ్చుతో ఉక్కిరి బిక్కిరి అయిన లాస్ ఏంజలీస్ తొలకరి వర్షాలతో ఊపిరి పీల్చుకుంది. ఈ సీజన్లో అక్కడ తొలికరి జల్లు కురిసింది. మరో 3 రోజుల పాటు కూడా అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వర్షాలతో కొత్త మంటలు చెలరేగకుండా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ వానలతో కాలిపోయిన కొండ ప్రాంతాల నుంచి బూడిద ప్రవాహం కొట్టుకువస్తుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. నేడు కోర్టుకు లోకేష్. ఈటీ మంత్రి లోకేష్ నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు వెళ్లనున్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ కోసం ఆయన స్వయంగా హాజరు కానున్నారు. 2019కి ముందు వైజాగ్ ఎయిర్పోర్టులో లోకేష్ స్నాక్స్ కోసం ఖర్చయిందని సాక్షి కథనం ప్రచురించింది. ఇది తప్పుడు ప్రచారమని గతంలో ఖండించిన ఆయన, అసత్యాలతో పరువుకు భంగం కలిగించారంటూ రూ.75 కోట్లకు దావా వేశారు. బాబర్ ఆజం పరమ చెత్త రికార్డు. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత 61 ఇన్నింగ్స్లో అన్ని ఫార్మాట్లు బాబర్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇన్ని ఇన్నింగ్స్లు ఆడి సెంచరీ చేయని టాపార్డర్ బ్యాటర్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. కాగా బాబర్ కొద్ది రోజులుగా అన్ని ఫార్మాట్లలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు.